కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీర్చలేక కుంగిపోతుందని అన్నారు సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మభ్యపెడుతున్నారు అని అన్నారు. తెలంగాణలో కాళేశ్వరంపై విచారణ జరుగుతుందని అన్నారు. కేంద్రం మావోయిస్టులతో చర్చలకు ముందుకు రావడం లేదని అన్నారు. కేసీఆర్ సంపన్నమైన రాష్ట్రాన్ని కాళేశ్వరం కట్టి అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. అసెంబ్లీలు పార్లమెంట్లో సంఖ్యలు అంతా ధన రాజకీయాలు వచ్చిన తర్వాత అందులో మేము వైఫల్యం చెందుతున్నాం. పెద్ద ఎత్తున ఖమ్మంలో 5 లక్షల మందిని సమీకరించి శతాబ్ది ముగింపు ఉత్సవాల్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నాం. సంపన్నవంతమైనటువంటి రాష్ట్రాన్ని కాళేశ్వరం పేరుతో పేదరికం వైపు నెట్టివేసింది. ఎందుకంటే డబ్బులన్నీ అందులోనే పెట్టారు, ఇంకేం చిన్న ప్రాజెక్టులు చేయాల. ఇవాళ మేము అనేది ఏంటంటే కాళేశ్వరం అనేది ఇప్పుడు కూడా అది పనికిరాదు. ఎందుకంటే మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందెళ్ళ ఆ 3 ఉదాని కింద ఒకటికి రావాలి. ఎదురు సంవత్సరానికి 10-12 వేల కోట్లు విద్యుత్ భారం అవుతుంది. ఇక ఉండే కొందికి భారం పెరుగుతూ ఉంటుంది. అదే పద్ధతుల్లో దాన్ని అప్పులు తీర్చడానికి ఇంకో 15,000 కోట్లు సంవత్సరానికి, అంటే 22-25 వేల కోట్లు దానికే అయిపోతుంది. అది ఒక తెల్ల ఏనుగులాగా భరించలేని దశకెడుతుంది. రుణమాఫీ కానీ ఇటువంటి దానిపైన కూడా ఇక అయిపోయిందని చేతులు ఎత్తేస్తున్నారు. అయిపోయిందని చేతులు ఎత్తేసి మరి ఇప్పుడు కొత్త స్కీములు కూడా అమలు చేయట్లేదు. తెలంగాణలో ఇక ఒక స్థానం అనేది ఉండకుండా మరింత బలోపేతం అయ్యి గెలిచినా ఓడినా సరే ఎక్కువ స్థానాలు పొత్తులు ఉండాలంటే ఎక్కువ బలానికి తగ్గ స్థానాలు ఉండాలి భవిష్యత్తు. ఆ విధంగా చేయడం ద్వారా ఆ ప్రభుత్వం చేసిన తప్పులు చేయొద్దని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలు పార్లమెంట్లో సంఖ్యలు అంతా ధన రాజకీయాలు